గరుత్మంతుడు అమృతాన్ని పట్టుకెళ్ళి నాగులకిచ్చేటప్పుడు, ఆ అమృతాన్ని తాగాలని అనుకోలేదు. అందుకు విష్ణువు ఆ ధర్మానికి సంతసించి, గరుత్మంతుడికి విష్ణువు ప్రత్యక్షమై "నీకేం వరం కావాలో కోరుకో, నీ ధర్మానికి సంతసించాను" అంటాడు. అప్పుడు "నీకు ధ్వజంగా ఉండాలని కోరుకుంటున్నాను విష్ణుదేవా" అంటే, అప్పుడు గరుడుడు విష్ణువుకి గరుడ ధ్వజుడుగా మారాడు. ఇంకా ఏమైనా కోరుకో అంటే, నాకు అజరత్వం, అమరత్వం కావాలని కోరుకుంటాడు. అంటే మోక్షాన్ని కోరుకుంటాడు. ఆహ్, అప్పుడు గరుత్మంతుడు అంటాడు, "నాకిన్ని ఇచ్చావు కదా! నీకు కూడా ఏదో చెయ్యాలనిపిస్తుంది. నీకు కూడా ఏదో ఇవ్వాలనిపిస్తుంది. ఏమివ్వమంటావు?" అని విష్ణుదేవుడిని గరుత్మంతుడు అడిగితే, "నాకు వాహనంగా ఉండు" అని అంటాడు. సరే అని అప్పుడు గరుత్మంతుడు విష్ణు వాహనుడు అయ్యాడు.